నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రేపటి అనాలిసిస్ అయితే చూద్దాము. ఫస్ట్ నిఫ్టీ 15 మనం అబ్జర్వేషన్ చేసినప్పుడు నిన్న మనం అనుకున్నాము ఎగ్జాక్ట్గా ఫ్లాట్ ఓపెన్ అయితే 24,950 టు 24,920 ఉండే జోన్ ఇంపార్టెంట్ అని. ఎగ్జాక్ట్గా మనకి ఆ జోన్ దగ్గరే ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి ఇక్కడి నుంచి కూడా మంచి మూమెంటం, వన్ ట్రేడ్ అప్వర్డ్ మూమెంటం అయితే వచ్చింది. అండ్ ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని మనకి 25,011 లెవెల్ క్రాస్ అయితే బుల్లిష్గా మారింది బ్యాంక్ నిఫ్టీ అని అనుకున్నాము. ఎగ్జాక్ట్గా ఇక్కడి నుంచి మనం అబ్జర్వేషన్ చేస్తే 25,011 లెవెల్ ఏదైతే ఉందో అది క్రాస్ అవుతూ ఈ రోజు అయితే అబోవ్ మూమెంటం చేసింది. బట్ 25,100 లెవెల్ క్రాస్ కాలేదు. సో రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది నిఫ్టీలో అనాలిసిస్ చూసినట్టయితే ఎగ్జాక్ట్గా మనకి రేపు ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయింది అంటే 25,011 లెవెల్ ఏదైతే ఉందో ఇది బ్రేక్ కాలేదు అని అంటే ఇక్కడి నుంచి కూడా మనకు మొమెంటం అప్వర్డ్ అయితే చూడడానికి ఛాన్స్ ఉంది. లేదు రేపు మనకి గ్యాప్ అప్ 25,131 కన్నా ఇంకా అబౌవ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అంటే ఇక్కడి నుంచి కూడా మనకి అబౌవ్ టార్గెట్స్ వచ్చేసి 25,294, 25,348 జోన్ ఏదైతే ఉందో ఈ జోన్ అనేది నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్గా యాక్ట్ చేస్తుంది. లేదు రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది 25,011 కన్నా డౌన్వర్డ్ అంటే మళ్ళీ ఎగ్జాక్ట్గా ఈ జోన్ ఏదైతే సపోర్ట్ తీసుకొని మొమెంటం ఈరోజు చేసిందో ఈ డౌన్వర్డ్ జోన్ అనేది గ్యాప్ డౌన్ అయితే ఇంపార్టెంట్. ఫ్లాట్ ఓపెన్ అయితే 25,011 లెవెల్ ఇంపార్టెంట్. గ్యాప్ అప్ ఓపెన్ అయింది అంటే 25,131 లెవెల్ అనేది ఇంపార్టెంట్. ఇది కూడా క్రాస్ అయ్యి గ్యాప్ అప్ అయిందంటే ఇక్కడ నుంచి కూడా 25,294 అండ్ 25,348 లెవెల్స్ అనే జోన్ అనేది అప్వర్డ్ రెసిస్టెన్స్ జోన్. సో నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్ని అయితే అబ్జర్వేషన్ చేద్దాము. సో బ్యాంక్ నిఫ్టీ చార్ట్ని ఓపెన్ చేసి మనం చెప్పినప్పుడు మనం నిన్న డిస్కషన్ చేసుకున్నాము ఈ జోన్ క్రాస్ అయ్యే వరకు బ్యాంక్ నిఫ్టీలో మనం బుల్లిష్ మూమెంటం చూసే ఛాన్స్ లేదు అని. సో ఎగ్జాక్ట్గా ఈరోజు మనకి చూడండి మూమెంటం అనేది ఎటూ లేదు. ఈ 166 పాయింట్స్ ఫ్లాట్లోనే ఇది చూడండి ఓన్లీ ఇంతలోనే స్ట్రక్ అయిపోయింది. సో మనకి బ్యాంక్ నిఫ్టీ 56,162 లెవెల్ ఐదర్ అప్వర్డ్ అన్నా బ్రేక్ కావాలి. డౌన్వర్డ్ని మనం అబ్జర్వేషన్ చేసినప్పుడు ఇక్కడి నుంచి కూడా మనకి ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి వస్తుందా లేకపోతే ఇక్కడ నుంచి మొమెంటం అప్వర్డ్ చేస్తుందా అయితే చూడాలి. ఫ్లాట్ ఓపెన్ అయిందంటే 55,600 లెవెల్ ఈరోజు ఏదైతే మనకి ఇక్కడ సస్టైన్ అయిందో ఈ లెవెల్ ఇంపార్టెంట్. గ్యాప్ డౌన్ అయిందంటే 55,429 లెవెల్ అనేది ఇంపార్టెంట్. లేదా మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే 56,000 కన్నా గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రమే మనం అప్వర్డ్ ఇమీడియట్గా ఈ జోన్ అనేది క్రాస్ కావాలి. కాబట్టి 56,000 కన్నా అబోవ్ ఓపెన్ అయితే 56,162 అండ్ 56,291 ఈ లెవెల్స్ అన్నీ కూడా మనకి బ్యాంక్ నిఫ్టీలో ఇంపార్టెంట్. సో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే ఇది మనకి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.